ఆల్మోస్ట్ అయిపోయింది. ఎన్నికల సంఘం కూడా సై అని కూడా సై అంటుంది. ఎన్నికల ఎలా అంటుంది సై అని అసలు ఎన్నికల సంఘం? మీరు మార్పు చేస్తే మేము సై అంటుంది. ఇంకో మాట ఇంకొక మాట కూడా విజయ్ గారు, విజయ్ మీరే కాదు, నేను మిమ్మల్ని అంటలేదు. విజయ్ నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. రాజకీయ పార్టీలు కూడా మరీ ముఖ్యంగా తెలుగునాట ఉన్న పార్టీలు వాటి అవసరాల ప్రకారం దీని మీద స్పందించడం వల్ల కూడా ఈ గజిబిజి ఏర్పడుతుంది. వైఎస్ఆర్ పార్టీ 2018 జూలైలో వచ్చినప్పుడు వాళ్ళు స్వాగతించి ముందుగా లేఖ ఇచ్చి మరీ బలపరిచి వచ్చారు. ఇప్పుడు కొంచెం అటు ఇటు ఊగిసలాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అసలు అప్పుడు వెళ్ళనే లేదు. టీఆర్ఎస్ సుముఖమే అది ఇది అన్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు కూడా ఇంత పెరిగిన తర్వాత వాటి అస్తిత్వానికి సంబంధించిన అంశం కూడా వస్తుంది. తప్పకుండా వస్తుంది కదా. మోడీ గారు అటువంటివి చేయడంతో కదిలించడము, కూడగట్టుకోవడం వీళ్ళిద్దరూ ఇప్పుడు జగన్ అయితే అనుకూలంగానే ఉన్నారు. కానీ సాక్షి వ్యతిరేకంగానే రాసింది. దీనికి సంపాదకీయం. నిన్న కూడా విజయసాయి రెడ్డిని విశాఖపట్నంలో అడిగితే స్పష్టత లేదు కదా, చూద్దాం అన్నారు. ఆయనే లేఖ ఇచ్చి వచ్చారు 2018 జూన్లో, ఆయన ఉమ్మారెడ్డి. కాబట్టి గజిబిజి కూడా చాలా ఉంది. ఈ గజిబిజి అంతవరకే జరుగుతుంది. అది తెలుగుదేశం అప్పుడిప్పుడు అస్పష్టం. వాళ్ళకి ఇప్పుడు జమిలి తొందరగా ప్రభుత్వం ఎన్నికలు వచ్చే మంచిదని వాళ్ళు బలపరుస్తున్నారు. ఇప్పుడు విజయ్, నేను ఇందాకే చెప్తుంది, మన రాకేష్ అంటున్నట్టుగా వాళ్ళొక్కరే భారతదేశాన్ని ఒకటిగా చూస్తున్నారు. మిగతా వాళ్ళు చాలా మంది ఏదో విడివిడిగా చూస్తున్నారంటే, మోదీ గారు కూడా గుజరాత్ నాయకుడుగా ఎమర్జ్ అయ్యి 3 సార్లు ప్రధానమంత్రి అయిన తర్వాతే దేశానికి ప్రధాని అయ్యారు. మోదీ అయిన తర్వాత దేశంలో ఆ సంస్కృతి ఎలా కనిపిస్తుంది కూడా మనం చూస్తున్నాము. భిన్నత్వంలో ఏకత్వం అన్నప్పుడు అందులో భిన్నత్వము ఏకత్వము రెండింటికి సమాన ప్రాధాన్యత ఉంది చారిత్రకంగా. అందుకనే నేను పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అన్నది అది అప్పటి స్వతంత్రం రాకముందు ఎప్పుడో రాసింది. ఈ వైవిధ్యము అనేది రాజ్యాంగబద్ధమైంది. ఇదేదో సెంటిమెంటల్ కాదు ఇది. కాబట్టి దీన్ని రద్దు చేసేస్తారు? ఏకపక్షంగా రద్దు చేసిన తర్వాత కృత్రిమంగా పాలిస్తారా? దేశంలో మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈఎంఎస్ నమూదిపాతి 57లో వచ్చింది. 59లో దాన్ని కేంద్రమే కదా రద్దు చేసింది. కాబట్టి కేంద్ర పాలకులు బాధ్యతగా ఇప్పుడు మా రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గెలవడం ఎన్నికల సంగతి పక్కన పెట్టి కాచుకొని కూర్చున్నారు. అవి పడిపోతే ఏమవ్వాలి? అంటే పడిపోతే ఎన్నికలు పెట్టకుండా కేంద్రం కృత్రిమంగా 2-3 ఏళ్ళు పాలిస్తుందా? నేను ప్రాక్టికల్ ప్రాబ్లమ్సే కాదు, ఇవి రాజ్యాంగ సమస్యలు. ఇవి ఇంతకుముందు కూడా వాజ్పేయి లేకపోతే కొన్ని ప్రభుత్వాలు పడిపోయినప్పుడు రాష్ట్రపతులు ఒకసారి ఆర్ వెంకటరామన్, ఒకసారి జైల్ సింగ్ నేషనల్ గవర్నమెంట్ తెస్తాము, జాతీయ ప్రభుత్వం తెస్తామని కృత్రిమమైన చర్చలు చేశారు. రాజ్యాంగంలో వాటికి అవకాశం లేదు. రాజ్యాంగం అంటే పాలకులే కాదు, ఓటేసే ప్రజలు కూడా. కాబట్టి కింది నుంచి పై వరకు ఏమీ లేకుండా నిజంగా ఇప్పుడు చర్చను పక్కదో పట్టించేసి దాని చుట్టూ తిప్పేసి, ఇప్పుడు మీరు అడిగారు కదా, మీరు బాగానే అడిగారు. ఇప్పుడు ఆర్థిక సామాజిక సమానత, ఒకే దేశం ఒకే ప్రజ అంటే రాజ్యాంగం చెప్తున్న ఆర్థిక సామాజిక సమానత అది తయారు. ఒకే మార్కెట్ అని ఇప్పుడు 6.3 లక్షల కోట్ల ఆస్తి రిలయన్స్ సంపాదించడం అపూర్వమైన విషయం అంటున్నాడు. ఒకే రిలయన్స్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు. ఒకే దేశం ఒకే రిలయన్స్ అది కాదు ఒకే దేశం ఒకే ప్రజ అంటే అర్థం. కాబట్టి ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలి. రాష్ట్రాల హక్కులను గౌరవించడం మన రాజ్యాంగ ధర్మం. అది స్వతంత్ర పోరాటం అలాగే చేశాం. దాంతో సంబంధం లేని వాళ్ళకి ఆ స్ఫూర్తి తెలియదు. కాబట్టి ఇది రాజ్యాంగం ఒప్పుకునేది కాదు. అంత లోతైన చర్చకి ఇప్పుడు అవకాశమే లేదు. అసలు పార్లమెంట్ భవనం కట్టాలా వద్దా అన్నదే మీరు పార్లమెంట్ లో చర్చించడం లేదే. మీరు దూసుకొని పోతున్నారే. ఇలా ఏం జరగదు. రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఇప్పుడు కాశ్మీర్, బీహార్ ఏ ఎన్నికల్లో చూసినా మనం ఫలితాలు చూస్తున్నాం. అంత ఏకపక్షంగా లేదు. ఏకత్వం అంటే ఏకపక్షం కాదు, ఏక వ్యక్తి కాదు. ఈ వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కూడా ఎందుకు ఊగిసలాడుతుందో నాకు తెలియదు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇదమిద్దంగా స్పష్టంగా చెప్పకుండా ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తే మంచిదే, తొందరగా మనం పోవచ్చు అని ఏ పార్టీ అన్నా భావిస్తే అది దీర్ఘకాలంలో తమ హక్కులను, రాజ్యాంగ విలువలను, ఇప్పుడు ఒక్కవేళ కాంగ్రెస్ కనుక అవకాశవాదంతో ఆ విధంగా భావిస్తే కాంగ్రెస్ మరింత దెబ్బతినిపోవడం అనేది చాలా తథ్యం. మోదీ తెర మీదకి వచ్చినప్పటి నుంచి రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అనే ఈ డిబేట్ లో తులాభారంలో ఏం జరుగుతుందో దేశంలో మనం చూస్తున్నాం. అదే మీకు 1989 నుంచి మళ్ళీ మోడీ ప్రభుత్వం వచ్చే వరకు కూడా జరిగిందేమో మిశ్రమ రాజకీయం, భిన్నత్వము,
అన్ని కూడా అప్పుడు రెండు కూడా కనబడ్డాయి. దాంట్లో మంచి చెడ్డలు మనం సమీక్షించుకోవచ్చు. కానీ ఒకరి ఇష్టానుసారం చేసుకుంటూ పోతే అది ఎక్కువ స్థిరత్వమైనా ఇంకొకటైనా ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడేదిగా ఉండాలి. అది లేకపోయిన తర్వాత ఉపయోగం ఏముంది? ఢిల్లీలో మీ పక్కనే గెలవడమే అంత కష్టం కదా! ఈ దేశం అంతా ఒకటే అని ఎలా చెప్పగలుగుతారు? ఒకటే విధమైన పరిస్థితి ఉండాలని. ఇప్పుడు నిజంగా ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు కాశ్మీర్ గురించి ఎంత చర్చ చేసాం మనం. ఇప్పుడు ఎన్నికల ఫలితాలొచ్చాయి. అక్కడ ఏం కనిపిస్తుంది? బీహార్‌లో మొన్న ఏం కనిపించింది? ఎవరైనా అదే ఆ గ్యారంటీ ఏం లేదు. ఆ గ్యారంటీ లేదు. అదే నేను చెప్తుంది. గుత్తాధిపత్యం ఉన్నప్పుడు అది చెల్లింది. ఇప్పుడు గుత్తాధిపత్యం లేదు. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో కూడా మనం చూసాం. చాలా స్పష్టంగా రాష్ట్రాల తేడా ఇంచుమించుగా భారతదేశంతో పోల్చదగిన కొంతో గొప్పో వైవిధ్యం ఉన్నది. అదొకటి ఉదాహరణకు. కాబట్టి రాష్ట్రాలకు నిర్దిష్టమైన హక్కులు, రాష్ట్ర ప్రభుత్వాలకు అస్తిత్వము, శాసనసభలకు నిబంధనలు ఉన్నాయి. వీటిని రద్దు చేసేసి కేంద్రం నుంచి ఒక ఏడాది, 2 ఏళ్ళు మేమే పాలిస్తాము. ఇప్పుడు కూడా ఉంది విజయ్. ఇందాక రాకేష్ అంటున్నారే 2, 3 దఫాలని ఒక 6 నెలల పాటు వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి అధికారం ఉంది ఇప్పటికే. కృత్రిమంగా జరపాలని ఇప్పుడు కాశ్మీర్ ఎన్నికలు జరుగుతుంటే హైదరాబాద్‌లోనో లేదా విజయవాడలోనో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ రాష్ట్ర ఎన్నిక ఆ రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. మీరు రెండింటిని కృత్రిమంగా కలుపుతున్నారు. కేంద్ర పరిధి వేరు. పార్లమెంట్ ఎన్నికలొస్తే కేంద్రానికి కోడొస్తుంది గానీ రాష్ట్రాలకేమి ఇదవ్వదే. కాబట్టి రాష్ట్ర పరిధి వేరు, కేంద్ర పరిధి వేరు. ఆఖరికి పంచాయతీలు, కార్పొరేషన్‌లు కూడా కలిపితే ఎట్లా? వీటికి స్పష్టమైన రేఖలున్నాయి. రేపు కూడా ఇవి తక్షణ సమస్యలొస్తాయి. ఈ సమస్యలు కూడా అవకాశవాద రాజకీయాల వల్ల వచ్చాయి. మీరు ప్రభుత్వాలను పడగొట్టి, రద్దు చేసి